కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుంది. 10వ తరగతి పరీక్షల నిర్వహణలో వరుసగా విఫలమవుతుంది. క్వశ్చన్ పేపర్లో అక్షర దోషాలు, సిలబస్లో లేని ప్రశ్నలు ఇవ్వడంతో విద్యార్థులు గందరగోళానికి గురవుతున్నారు. విద్యారంగంలో సమూల మార్పులంటే ఇదేనా అని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వ వికృత ప్రయోగాలతో విద్యా ప్రమాణాలు దారుణంగా పతనమయ్యాయి. పరీక్షల వ్యవస్థను కూటమి ప్రభుత్వం అపహాస్యం చేస్తోంది. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణలో తప్పటడుగులు వేసింది. ప్రశ్నలను బ్లూ ప్రింట్ ప్రకారం కాకుండా తప్పుల తడకగా ముద్రిస్తోంది. సిలబస్లో లేని ప్రశ్నలు ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. గురువారం ముగిసిన చివరి పరీక్ష ఇంగ్లీష్ పేపర్లో ప్రశ్నలు అస్తవ్యస్తంగా ఉండటంతో విద్యార్థులు ఏకంగా 15 మార్కులు కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే మార్చి 25న జరిగిన ఫిజికల్ సైన్స్ పేపర్లో తప్పుడు ప్రశ్నలు ఇచ్చారు. దీంతో విద్యార్థులు 6 మార్కులు కోల్పోతున్నారు. దీనిపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఉపాధ్యాయులను బోధనకు దూరం చేసి బోధనేతర పనులను అప్పగించిన విద్యాశాఖ డిసెంబర్ 6 నుంచి మార్చి 15 వరకు 10th పరీక్షల కోసం 100 రోజుల యాక్షన్ ప్లాన్ అమలు చేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రశ్నావళి, జవాబులను రూపొందించి వాటినే బట్టి పట్టించింది. కానీ యాక్షన్ ప్లాన్ కంటెంట్కు భిన్నంగా ప్రశ్నాపత్రం ఇచ్చి విద్యార్థులను బలి చేయడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రశ్నాపత్రాలను పరిశీలించిన ఉపాధ్యాయులు ఇంగ్లీష్, ఫిజికల్ సైన్స్ పేపర్లు బ్లూ ప్రింట్కు భిన్నంగా ఉన్నట్లు గుర్తించారు. విద్యార్థులకు బోధించని, సిలబస్లో లేని ప్రశ్నలు ఇవ్వడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు అని ఉపాధ్యాయులు చెబుతున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నుండి పెద్ద ఎత్తున ఒత్తిడి రావడంతో చేసిన తప్పులను అంగీకరించింది ప్రభుత్వం. ఫిజిక్స్లో విద్యార్థులు కోల్పోయిన మార్కులను యాడ్ చేస్తామని చెబుతూనే ఖచ్చితంగా ఏదో ఒక ఆన్సర్ రాస్తేనే అని మెలికపెట్టింది. అసలు విద్యార్థులకు ఆ ప్రశ్నే అర్థం కానప్పుడు ఏ విధంగా జవాబు రాస్తారు అని ప్రశ్నిస్తున్నారు విద్యా నిపుణులు. ఇది నిర్వాహకుల తప్పే కాబట్టి సమాధానం రాసినా రాయకపోయినా మార్కులు కలపాలి అని డిమాండ్ చేస్తున్నారు. గత ఏడాది కూడా మూల్యాంకనంలో తేడాల కారణంగా పాస్ అయిన వాళ్లను కూడా ఫెయిల్ అయినట్టుగా చూపారు. విద్యారంగంలో సంస్కరణలు తీసుకొస్తున్నాము అని, విప్లవాత్మక మార్పులు తెస్తున్నాము అనే మాటలు కేవలం ఉపన్యాసాలకే పరిమితమయ్యాయి. ఆచరణలో మాత్రం విద్యారంగాన్ని మరింత దిగజారుస్తూ ఉన్నారని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.